హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయాస్ ఫ్యాషన్. వింటర్ వచ్చేసింది కదండి. ఎక్కువ మంది దుప్పట్టాస్ని, స్కార్ఫ్ని కంపల్సరీ యూజ్ చేస్తారు. ఆ యూజ్ చేయడం ఎలా ఉంటుందంటే అది ఫుల్ బాడీని కవర్ చేసేస్తూ ఉంటుంది, అంటే చుట్టేసుకున్నాము అన్నట్టు. దానివల్ల మనకేమవుతుందంటే అసలు మనం ఏ డ్రెస్ వేసుకున్నా కూడా పెద్ద లుక్ అనిపించదు. సో నాకు కొన్ని డిఫరెంట్ టైప్స్ తెలుసు, అవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో చూద్దామా. ఫస్ట్ అయితే ఒక దుప్పట్టాను తీసుకుంటున్నాను. ఇదైతే అంటే నేను చూపించే మెథడ్కి కొంచెం లాంగ్ అయితేనే బాగుంటుందండి, అందుకని దీనికి స్కార్ఫ్ కాకుండా దుప్పట్టానే ప్రిఫర్ చేయండి. ఇదైతే ఫస్ట్ ఇలా మన నెక్ వెనుక వేసుకొని ఇలా మన నెక్ చుట్టూ ఇలా రానిచ్చి ఇక్కడ కొద్దిగా గ్యాప్ తీసుకొని ఇందులో నుంచి ఇంకా చూసారా ఎలా సింపుల్గా అండ్ స్టైలిష్గా ఉందో. చాలా సింపుల్ అండి. అలాగే నాకు తెలిసి ఇది టీనేజ్ గర్ల్స్కి అంటే ఎవరికైనా బాగుంటుంది. కొంచెం జీన్స్ అవి ప్రిఫర్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా సెట్ అవుతుంది. టీ షర్ట్స్ మీదకి దేని మీదకైనా సెట్ అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు సెకండ్ మెథడ్. ఇప్పుడు ఇంకొక మోడలు. ఇది అయితే ఇలా రెండింటిని ఈక్వల్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా నెక్ కిందకి దీన్ని ఇలా ఉంది కదా, ఒకసారి ఇలా. ఇప్పుడు ఇందులో నుంచి ఇదైతే స్కార్ఫ్ అండి. చూసారా, ఇదైతే డ్రెస్సెస్ మీద కంటే బాగోదు, కానీ జీన్స్ మీదకి, టీ షర్ట్స్ అలా అంటే వెస్ట్రన్ వేర్కి ఈ టైపు కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇంకొక టైప్ చూద్దామా. ఇప్పుడు థర్డ్ అండి. దీన్ని ఏం చేస్తామంటే ఇలా ఉంది కదా, అంటే సగానికి ఇలా బాగా తిప్పుకోవాలి. ఇలా తిప్పేసి ఇప్పుడు ఇందులో నుంచి దీన్ని ఇలా తీసుకోవాలి, అంటే ఫుల్గా లాగేయకూడదు. ఇప్పుడు ఇది ఒక మెథడ్ అండి. చూసారా, ఇది కూడా చాలా బాగుంటుంది, అంటే వెస్ట్రన్ వేర్ మీదకి బాగుంటుంది ఇది. ఫోర్త్ అండి. ఇది కూడా చాలా సింపుల్. ఇలా వేసుకొని ఇలా ఇక్కడి నుంచి తీసుకొని చూసారా ఇది ఒక మోడల్ అండి. అన్నీ చాలా సింపుల్గా ఉంటాయి. అలాగే మీకు చలి లేకుండా హాయిగా అంటే స్టైలిష్గా వేసుకోవచ్చు. ఫిఫ్త్ వన్ అండి. ఇది ఇలా ఈక్వల్గా పెట్టుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి చూసారా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇది ఒక మోడల్. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ అండి. ఇలా చున్నీని తీసుకొని ఇలా తీసుకొని ఇది రెండు ఈక్వల్గా తీసుకోండి. ఇప్పుడు ఈ ఎడ్జ్ సైడ్ ఇలా వీటిని ఇలా నాట్ వేసుకోవాలి. 2 times నాట్ వేస్తే
టైట్గా ఉంటుంది. చూసారా, ఇది మనకు అంటే ఓవర్ కోట్ లాగా షర్ట్ లాగా యూజ్ అవుతుంది. చాలా సింపుల్ అండి. ఇంకా వెస్ట్రన్ వేర్ అవి ట్రై చేసే అమ్మాయిలు కానీ అయితే ఇలా పెట్టేసి బెల్ట్ కానీ వేశారంటే మీకు చాలా స్టైలిష్గా మోడర్న్గా ఉండే డ్రెస్ రెడీ అయిపోతుంది. సో ఎలా ఉన్నాయి నాకు తెలిసిన మెథడ్స్, మీకు ఇంకేమైనా తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.